ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో గానీ, అటు న్యూస్ ఛానెల్‌లో గానీ ఎక్కువగా వినపడుతున్న పేరు జానీ మాస్టర్. జానీ మాస్టర్‌పై పోలీస్ కేస్ ఎందుకు పెట్టారు? అసలు ఏం జరిగిందనే విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్తే జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు అయితే నమోదైంది. జానీ మాస్టర్ తన కెరియర్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. అంతేకాదు ఎంతోమంది స్టార్ హీరోల సాంగ్స్‌కు కూడా డాన్స్ మాస్టర్‌గా పనిచేశాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌తో కలిసి పనిచేస్తున్న ఒక 21 ఏళ్ల యువతి ఈయనపై ఒక ఆరోపణ అయితే చేసింది. అదేమిటంటే జానీ మాస్టర్ కొన్నేళ్లుగా తనపై లైంగికంగా అత్యాచారం చేస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో కేసు అయితే నమోదు చేసింది. అసలు ఈ యువతి ఈటీవీలో వస్తున్న D12 డాన్స్ షో ద్వారా జానీ మాస్టర్‌కి అయితే పరిచయమైంది. ఆ తర్వాత తన డాన్స్ టాలెంట్ చూసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇచ్చారు జానీ మాస్టర్. కేసు నమోదు చేసిన యువతి ప్రకారం అవుట్‌డోర్ షూటింగ్ వెళ్లిన ప్రతిసారి తనపై లైంగికంగా బలవంతంగా అత్యాచారం చేశాడని అయితే చెప్తుంది. అంతేకాదు జానీ మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా తన క్యారీ వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడని అయితే ఆరోపించింది. ఈ విషయాలన్నీ బయట పెడితే సినిమాల్లో ఆఫర్ లేకుండా చేస్తానని మరియు అంతేకాదు తన మతాన్ని మార్చుకుని తనని పెళ్లి చేసుకోమని కూడా బలవంతం పెడుతుందని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ యాక్షన్ చేపట్టింది. అదేమిటంటే తను నిర్దోషి అని తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆర్డర్ అయితే జారీ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో అయితే 0 ఎఫ్ఐఆర్ అయితే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఐసీసీ సెక్షన్ 376, 506, 323గా కేసు నమోదు చేసి నర్సింగి పోలీస్ స్టేషన్‌కి అయితే బదిలీ చేశారు. పోలీస్ కథనం ప్రకారం కేసు నమోదు చేసిన తర్వాత విచారణ కోసం జానీ మాస్టర్ కాల్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. ప్రస్తుతం బాధితురాలు ముంబైలో ఉన్నట్లు తెలుస్తుంది. 2 రోజుల తర్వాత స్వయంగా తానే హైదరాబాద్‌కు వచ్చి ఈ కేసుకు సంబంధించిన ప్రూఫ్‌లన్నీ సబ్మిట్ చేస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఉన్న చిక్కుముళ్ళు విడిపోవాలంటే జానీ మాస్టర్ బయటకు వచ్చి ఈ కేసులో ఉన్న నిజానిజాలని బయటపెట్టాలి. చివరికి ఏదేమైనా పోలీసుల విచారణ తర్వాతే జానీ మాస్టర్ నిర్దోష లేదని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి.